హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 77వ భాగం. హారిక కూడా పరిమళ గారిని పట్టించుకోవటం మానేసింది. ఒకవేళ ఏమైనా మాట్లాడినా హారికతో పాటు తన తల్లిదండ్రుల్ని కూడా ఏదో ఒకటి అవమానించేలా మాట్లాడుతారని సైలెంట్గా ఉంది. ఇక విశాల్ హారిక పరిస్థితి చూసి కోపం వచ్చినా సరే తను సరిదిద్దుకోగల నేర్పు ఉన్నది కాబట్టి అనుకుని వదిలేశాడు. ఇంట్లో కూడా చెప్పకుండా. కానీ పరిమళ గారి టార్చర్ ఎక్కువైతే తను ఎంటర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అలా మణికర్ రెంటెడ్ హౌస్ చూడటం మొదలుపెట్టి 2 వారాల్లో వెతుక్కున్నాడు. కానీ మంచి రోజులు లేకపోవటంతో కొత్త ఇంట్లోకి వెళ్లకుండా ఆగవలసి వచ్చింది. అలా మరో 2 వారాల నుంచి ముహూర్తం మరో 3 రోజుల్లో ఉందనగా మొదటిసారి గృహప్రవేశం కోసం ఏమేం కావాలో లీవ్ పెట్టి మరీ చూసుకోవటం మొదలు పెట్టారు ఇద్దరు. వాళ్ళ హడావిడి చూసి పరిమళ గారి మొహం తిప్పుకోవటం తప్ప ఏం చేయలేకపోయారు. కరెక్ట్‌గా ఇళ్లల్లోకి వెళ్లే ముందు రోజు నైట్ హారిక సడన్‌గా పడిపోవటంతో వాటర్ స్ప్రింకిల్ చేసినా లేవకపోవటంతో భయం వేసి డాక్టర్‌ని ఇంటికి పిలిపించి చెక్ చేయించారు. డాక్టర్ హారిక ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఇంటిల్లిపాది సంతోషించారు, పరిమళ గారితో సహా. స్పృహలోకి వచ్చాక హారిక కూడా సంతోషించింది. కానీ డాక్టర్ హారికతో ఎర్లీ ప్రెగ్నెన్సీలా ఉంది. రేపు కంపల్సరీ హాస్పిటల్కి రండి, స్కానింగ్ తీస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈసారి పరిమళ గారి మొహం 1000 కాంతుల వెలుగుతో వెలిగిపోతూ, ఇక రేపు గృహప్రవేశం ఆపుకోండి మణికర్, హారికకి బాగుంటే మరోసారి పెట్టుకుందురు అని చెప్పి హారికకి మెటికలు విరిచి, నా వంశానికి మరో వారసుడు రాబోతున్నాడు, ఖచ్చితంగా మనవడే పుడతాడు, చూస్తూ ఉండండి అని మురిసిపోతూ హడావుడిగా కిచెన్లోకి వెళ్ళి పంచదార తీసుకువచ్చి అందరి నోర్లు తీపి చేశారు. హారిక కూడా గృహప్రవేశం కంటే తన బిడ్డ ముఖ్యమని దానికి ఒప్పుకున్నారు. అదే విషయం పల్లవి గారికి, ప్రసాద్ గారికి, విశాల్కి చెప్పగానే సంతోషించి తర్వాత రోజు వస్తామని చెప్పారు. తర్వాత రోజు స్కానింగ్కి వెళ్ళి వచ్చాక హారిక, మణికర్ ఇద్దరి మొహాలు డల్గా పెట్టి ఉండటం చూసి ఏమైందని పరిమళ గారు అడిగారు. పరమేశ్వరన్ గారు ఆ రోజు లీవ్ పెట్టే ఉండటంతో ఇంట్లోనే ఉన్నారు. వారు కూడా వాళ్ళ మొహం చూసి ఆందోళనగా ఏం జరిగిందని అడిగారు. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు పల్లవి గారు, ప్రసాద్ గారు, విశాల్. వాళ్ళ ముగ్గురు మణికర్ని హారికని కంగ్రాచులేషన్స్ చెప్పి ఎలా ఉంది బిడ్డకి అని అడిగారు. మణికర్ ఏం జరిగిందో చెప్తున్నాడు, నేను మీకు చెప్తాను వినండి. డాక్టర్ చెకప్ చేసి ఎందుకో కొంచెం అనుమానం వచ్చి స్కానింగ్ రాశారు. హారికకి స్కానింగ్ అయిపోయిన అరగంట తర్వాత డాక్టర్ ఎదురుగా కూర్చున్నారు మణికర్. హారిక చాలా టెన్షన్గా. డాక్టర్ ఇద్దరి వైపు చూస్తూ, బేబీ ప్రెజెంట్ బాగానే ఉంది, బట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్నవే. మీ వైఫ్ని ఎంత జాగ్రత్తగా ఉంటే మీ బేబీ అంత హెల్దీగా ఉంటుంది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా అని ఇద్దరి వైపు చూడగానే ఇద్దరు కంగారుగా, ఏమైంది డాక్టర్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడిగారు. మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బేబీ బాగానే ఉంది. కానీ నువ్వు బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. అదే చెప్తున్నాను అని అన్నారు. అంతేనా? అయితే ఓకే అని ఇద్దరు ఓకే చెప్పి ఇంటికి వస్తూ వస్తూ హారిక మణికర్‌తో, మరి ఇప్పుడు మనం వేరేగా వెళ్ళేది ఎలా మణికర్?
నేను బెడ్ రెస్ట్ అంటే ఎలా మేనేజ్ చేయగలను ఇంటిని, ఆఫీస్‌ని అని కంగారుగా అడిగింది. ఆలోచిద్దామని మణికర్ ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. ఇప్పుడు అదే విషయం డల్‌గా మొహాలు పెట్టి చెప్పగానే, దానికి ఎందుకు అంతలా ఆలోచించటం? అని పల్లవి గారు సంతోషంగా అంటూ, ఎలాగైనా మొదటి కాన్పు కాబట్టి, పుట్టింట్లో చెయ్యాలి కాబట్టి హారికని ఇప్పుడే మేము వెళ్తాం. బిడ్డ పుట్టాక పంపిస్తాం అని అన్నారు. మణికర్, విశాల్, ప్రసాద్ గారు, పరమేశ్వరన్ గారు అందరూ ఓకే చేసినా పరిమళ్ గారు ఒప్పుకోకుండా, అలా ఎలా తీసుకెళ్ళిపోతారు? మా ఇంటి తరం మొదటి వారసుడు మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నప్పుడు, మరి కోడలు ఉండవలసిన సమయం వరకు ఇక్కడే కదా ఉండాల్సింది. అయినా ఇప్పుడే మీరు పుట్టింటికి తీసుకువెళ్ళటం సాంప్రదాయం కాదు. పుట్టింటికి తీసుకువెళ్తానంటే వెళ్ళాలంటే ఎన్ని సాంప్రదాయాలు. సీమంతం చేయాలని, సీమంతం చేశాక మంచి రోజు చూసుకొని అప్పుడు కదా తీసుకువెళ్ళాలి. అప్పటి వరకు నా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది. నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని గట్టిగా అన్నారు. పరిమళ గారు చెప్పింది నిజమే అవ్వటంతో ఎవరూ మాట్లాడటానికి లేకపోయినా, విశాల్ మాత్రం అనుమానంగా పరిమళ గారి వైపు చూస్తూ, మరి మీరు మా హారికని జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం ఏంటి? మీ మీద నమ్మకం లేకే కదా వేరేగా కాపురం పెట్టటానికి వెళ్ళాలనుకున్నారు వీళ్ళిద్దరూ అని మొహానే అడిగేశాడు. విశాల్ క్వశ్చన్‌కి పరిమళ గారి మొహం మాడిపోతే, పరమేశ్వరన్ గారు బాధగా, ఇదీ నిజమే కదా అని అన్నారు. అప్పుడంటే నా కోడలు మామూలుది కాబట్టి పని చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్తాను? పైగా బెడ్ రెస్ట్ అన్నారు. త్వరలో నా మనవడు రాబోతున్నాడు. వాడి కోసం నేనెంత జాగ్రత్తగా ఉంటానో, ఒక నానమ్మ స్థానంలో ఉండి ఆలోచించండి అని అరిచారు పరిమళ గారు. ఇది కూడా నిజమే అని పరమేశ్వరన్ గారు అనగానే, ఇప్పుడు ఏం చెయ్యాలి? అని అందరూ డిస్కస్ చేసుకొని, హారిక మొత్తానికి పరిమళ గారి దగ్గర ఉండేటట్టు పరిమళ గారు హారికని కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇవ్వటం, అప్పుడప్పుడు విషయాలు వచ్చి చూస్తూ ఉంటానని గట్టిగా చెప్పటం జరిగిపోయాయి. యాక్చువల్‌గా పరిమళ గారు వచ్చే మనవడి కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తూ హారిక మీద ఉన్న కోపం వదిలేశారు. సో, తనని జాగ్రత్తగా చూసుకోవటానికి ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి హారిక వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంటి నుంచి వర్క్ చేయటం మొదలుపెట్టింది. పూర్తిగా రిలాక్స్ మైండ్‌తో. పరిమళ గారు కూడా హారికని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. పరిమళ గారిలో ఆ మార్పు మణికర్, పరమేశ్వరన్ గారు జీర్ణించుకోలేకపోయారు కానీ, వచ్చే బిడ్డ వల్ల మారిపోయారని సంతోషించారు. అలా రోజులు గడుస్తూ ఉండగా, మణికర్ హారికకి దగ్గర కాకూడదని, హారికకి స్టమక్‌లో పెయిన్ వస్తూ ఉండటంతో టెస్ట్ చేసి చెప్పారు. అప్పటినుంచి హారికకి దూరంగా ఉండటం స్టార్ట్ చేశాడు మణికర్. ఆ దూరం మణికర్‌కి నచ్చలేదు కానీ తప్పలేదు. అలా రోజులు గడుస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని హారికని జాబ్‌కి రిజైన్ చేయమని పరిమళ గారు పోరు పెట్టడంతో, హారిక తన బిడ్డ కోసమే కదా అని పరిమళ గారు చెప్పినట్టు జాబ్‌కి రిజైన్ చేశాక కంపెనీ కండిషన్ ప్రకారం చివరిగా నెల రోజులు వర్క్ చేసేసి ఆ సాలరీ మొత్తం తీసుకుంది. అలా నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా మారి గడిచిపోతూ ఉన్నాయి. మధ్య మధ్యలో విశాల్, పల్లవి గారు, ప్రసాద్ గారు హారిక దగ్గరికి రావటం, హెల్తీ ఫుడ్ తీసుకురావటం జరుగుతూ ఉన్నాయి. విశాల్ వచ్చిన ప్రతిసారి హారిక జాగ్రత్తని వార్నింగ్ టోన్‌లో వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాడు. అలా హారికకి 5వ నెల పడిన సమయంలో విశాల్ ఎంటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాడు.
కానీ అది బెంగుళూరులో రావటంతో అందరికీ చెప్పి, హారికకి మరీ మరీ జాగ్రత్త చెప్పి, తన అత్తగారితో మెతకగా ఉండకు, ఏదైనా ఎదురు చెప్పేంత గట్టిగా ఉండాలి, మన తప్పు లేనప్పుడు లొంగకూడదు అని చెప్పి మరీ వెళ్ళాడు. 7వ నెల పడ్డాక హారికకి ఉన్నంతలో ప్రసాద్ గారు, పల్లవి గారు సీమంతం చేశారు. వాళ్ళకి తోడు విశాల్ తను అప్పటి వరకు చేసిన జాబ్‌కి సంబంధించిన మనీ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టటంతో ఎక్కువ బర్డెన్ అనిపించలేదు ప్రసాద్ గారికి. సీమంతానికి కూడా అందరినీ పిలవటంతో చాలా గ్రాండ్‌గా చిన్న ఫంక్షన్ హాల్‌లో చేశారు సీమంతాన్ని. సీమంతం జరిగిన తర్వాత రోజే హారికని తీసుకొని పుట్టింటికి వెళ్లారు సాంఘ్యం ప్రకారం. అప్పుడు ఎంటర్ అయ్యింది మోక్ష మణికర్ లైఫ్‌లో. తన ఆఫీస్‌లో కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయిన ఎంప్లాయీగా, అది కూడా మణికర్ టీమ్‌లో. అప్పటికే హారిక దూరం పెట్టి ఉండటం వలన మణికర్ హారిక విషయంలో అసహనంగా ఉన్నాడు. మోక్ష అందరితో కలివిడిగా మాట్లాడటం వలన మోక్షకి త్వరగానే ఫ్రెండ్‌షిప్ కుదిరింది. మణికర్‌కి పెళ్లయ్యిందని తెలిసి, త్వరలో తండ్రి కాబోతున్నాడని తెలిసి మోక్ష కంగ్రాచ్యులేట్ కూడా చేసింది. మణికర్ కూడా అప్పుడు మోక్షని ఫ్రంట్ స్టేజ్‌లోనే చూడటం వలన హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు చెప్పింది మోక్ష, తనకి పిల్లలు పుట్టరని. చదువుకునే రోజుల్లో గట్టిగా యాక్సిడెంట్ జరగటం వలన తన యూట్రస్ బాగా దెబ్బతిని తీసివేయటం జరిగిందని. అది తెలిసి మణికర్ మోక్షని ఓదార్చాడు. మోక్ష అమ్మానాన్నలు చిన్నప్పుడే చనిపోయారు కానీ బాగా ఆస్తి ఉన్నవారు అవ్వటం వలన ఆ ఆస్తంతా మోక్ష పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. మోక్ష అమ్మానాన్నలకి తను ఒక్కతే కూతురు. మోక్ష అమ్మానాన్నలు చనిపోయాక మోక్ష బాధ్యత తన నానమ్మ తీసుకొని ఇంతవరకు తీసుకువచ్చారు కానీ, మోక్ష హైదరాబాద్ వచ్చే నెల రోజుల ముందే తన నానమ్మ కూడా కాలం చేయటంతో అక్కడ ఉండలేక హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వచ్చేసింది చెన్నై నుంచి. అలా మళ్ళీ రోజులు స్పీడ్‌గా గడిచిపోతూ హారిక డెలివరీ టైం దగ్గర పడింది. హారిక డెలివరీ టైంకి విశాల్ 2 వీక్స్ లీవ్ తీసుకొని మరీ హారిక కోసం ఇక్కడికి వచ్చేశాడు. అలా 9వ నెల పడిన చివరి రోజుల్లో హారికకి డెలివరీ జరిగి యశస్వి పుట్టింది. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.